ఆర్య సత్యాలు ఒకసారి చెప్పుకుందాం. ఫస్ట్ సత్యము, ప్రపంచమంతా దుఃఖం ఉంది. 2, దుఃఖానికి కారణము తృష్ణ. 3, తృష్ణకు కారణము అజ్ఞానము, అజ్ఞానానికి కారణం అవిద్య. 4, అవిద్యని అష్టాంగ మార్గం ద్వారా తొలగించుకోవచ్చు. బ్రహ్మ విహారాలు 4: మైత్రి, కరుణ, ముదితము, ఉపేక్ష. మైత్రి అంటే ప్రాపంచికంగా మనకంటే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఉన్న వాళ్ళతోటి మైత్రి చేయాలి, స్నేహము చేయాలి, అసూయ పడరాదు. కరుణ అంటే ప్రాపంచికంగా ఆర్థికంగా మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల కరుణని చూపించాలి, వాళ్ళకి సహాయము చేయాలి. ముదితం అంటే హ్యాపీనెస్, అంటే మనకంటే ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళతో మనము వాళ్ళని చూసి సంతోషపడాలి. 4వది ఉపేక్ష. ఉపేక్ష అంటే ఆధ్యాత్మికంగా మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళ పట్ల మనము ఉపేక్షని చూపించాలి, వాళ్ళతో మనము కొట్లాడకూడదు. తర్వాత అష్టాంగ మార్గం 8 అంగాలతోటి కూడినది. ఫస్ట్ది సరి అయినటువంటి దృక్పథాలు, 2 సరి అయిన సంకల్పాలు. దాన్ని ఆయన పాళీ భాషలో చెప్పాడు, సమ్మాదిత్తి సమ్మా సంకల్పం అని. మనం అంత చెప్పుకోవట్లేదు ఇప్పుడు. సరి అయిన దృక్పథాలు, సరి అయిన కోరికలు, ఈ రెండింటిని కలిపి ప్రజ్ఞ అన్నాడు. తర్వాత 3వది వచ్చి సరి అయినటువంటి వాక్కు, 4 సరైన కర్మ, 5 సరైన జీవనోపాధి, 6 సరైన శ్రద్ధ, 7 సరైన ఏకాగ్రత, 8 సరైన ధ్యానం. ఫస్ట్ రెండింటిని ప్రజ్ఞ అన్నాడు. ఏమేంటివండి ఫస్ట్ 2? సరి అయిన దృక్పథాలు, సరి అయిన కోరికలు. తర్వాత 4 శీలము అన్నాడు. ఏమేంటి అవి? సరి అయిన వాక్కు, సరైన కర్మలు, సరైన జీవనోపాధి, జీవన వృత్తి అనొచ్చు దాన్నే, సరి అయిన శ్రద్ధ. ఈ 4 శీలము అన్నాడు. చివరి 2 సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానము. ఈ 2 ఆయన సమాధి అన్నాడు. ప్రజ్ఞ, శీలము, సమాధి. మరి ఫస్ట్ది సరి అయిన దృక్పథాలు. దృక్పథము అంటే చూసేటటువంటి కోణము. మనం సరి అయిన దృక్పథాలలో ఉంటే మనకి దుఃఖం ఉండదు. సరికాని దృక్పథాల వల్ల మనకి దుఃఖం అనేది వస్తుంది. మరి ఎన్నో సరికాని దృక్పథాలలో మనము జీవిస్తూ ఉన్నాము. వాళ్ళు మహానుభావులు, వాళ్ళ వల్ల సాధన చేయగలుగుతారు, వాళ్ళ వల్ల అన్నీ అవుతుంది, నేను మానవ మాత్రుడిని, నా వల్ల ఏమవుతుంది? సరికాని దృక్పథం. వాళ్ళ వల్ల అవుతుంది అనేది, నా వల్ల కాదు అనేది సరికాని దృక్పథము. ఎవరికైనా సాధ్యమే, సాధన చేస్తే ఎవరైనా ఆ బుద్ధత్వ ప్రాప్తిని పొందవచ్చు, ఎవరికైనా సాధ్యమే. సరి అయిన దృక్పథము. అత్తగారు ఉంది, ఆమె పట్ల సరికాని దృక్పథం, ఆమె గయ్యాలి, ఆమె అట్లా ఆమె ఇట్లా అనటము సరికాని దృక్పథము. మరి ఆమెలో ఉన్నటువంటి మంచిని చూడటము. ప్రతి వ్యక్తిలో మంచి చెడు ఉంటాయి. మరి ఆమె చాలా కరుణా స్వభావం కలిగి ఉంది, ఆమెలో మంచి ఉంది అనేది చూడటము సరి అయినటువంటి దృక్పథము. మరి నేను ఈ శరీరము అని అనుకోవడము సరికాని దృక్పథము. నేనే దేవుణ్ణి, సరి అయినటువంటి దృక్పథము. నేను శక్తి, చైతన్యము, జ్ఞానం యొక్క కలయికే మానవుడు, ఇది సరి అయినటువంటి దృక్పథము. మరి ఎన్నో దృక్పథాలు సమాజం ద్వారా ఏర్పడి ఉన్నాయి, మనం పుట్టిన నుంచి వచ్చినవి, మన తల్లిదండ్రుల నుంచి వచ్చినవి ఉంటాయి. ఎన్నో సరికాని దృక్పథాలతో మనము జీవిస్తూ ఉన్నాం. అందువల్లే దుఃఖంతో ఉంటాం. మనం చూసే కోణాన్ని మార్చుకోవాలి. దృష్టిని బట్టే సృష్టి. మరి దుర్యోధనుడికి కృష్ణుడు అడుగుతాడు, నీ రాజ్యంలో ఒక మంచి వాడిని తీసుకుందా, వరాలు ఇస్తాను అని చెప్పేసి, కానుకలు ఇస్తాను. దుర్యోధనుడు వచ్చి నా రాజ్యం అంతా ఎత్తికినా ఒక మంచివాడు కూడా కనపడలేదని చెప్తాడు. ధర్మరాజుని నీ రాజ్యంలో వెతికి చెడ్డవాడిని తీసుకుందా అని చెప్తారు. ఆయనకి రాజ్యం అంతా ఎత్తికినా ఒక చెడ్డవాడు కూడా కనపడలేదు. అంటే చూసే దృష్టిని బట్టే సృష్టి. పచ్చ కాబెళ్ళ వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది. ఈ లోకమంతా అన్యాయంతో ఉంది, ఎవరినైనా అనగదొక్కాలి, అదే కరెక్టు, లేకపోతే జీవించలేము, సరికాని దృక్పథము. ఏది జరిగినా నా వాస్తవానికి నేనే సృష్టికర్తని, నేను చేసుకుందే నేను
అనుభవిస్తున్నాను. సరి అయిన దృక్పథము. నా కర్మ ఫలమే నేను అనుభవిస్తున్నాను. వాళ్ళు నన్ను మోసం చేశారు, సరికాని దృక్పథము. నేను నా కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను, సరి అయిన దృక్పథం. ఎన్నో సరికాని దృక్పథాలు ఉన్నాయి, వాటి వల్ల దుఃఖం వస్తుంది. సరి అయిన దృక్పథాలు మార్చుకుంటే మనము దుఃఖం నుంచి బయటపడవచ్చు. మరి ఆంజనేయ స్వామి లంకలో ఉంది సీతాదేవి. మరి అక్కడ ఉన్నదని కనుక్కోవాలంటే వారధి లేదు అప్పుడు. మరి ఎగురుతూ పోయి చూడాలి ఎక్కడ ఉందనేది. మరి ఆ విధంగా పోయి చూడమన్నప్పుడు చాలా కోతులు ఉంటాయి కదా అన్నీ. నేను 5 కిలోమీటర్లు ఎగరగలను, నేను